బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో టూరిస్ట్ బోటు బోల్తా పడిన ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన లావా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ కూడా ఉన్నారు. ఇక మొబైల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ పర్యటనలో భాగంగా మొత్తం దాదాపు 250 మంది డిస్ట్రిబ్యూటర్లు వియత్నాంకు వెళ్ళగా వారిలో 35 మంది ఆంధ్రప్రదేశ్, 45 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోని బాధిత కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫ్యూ క్వాక్ ద్వీపం సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు వియత్నాం అధికారులు తెలిపారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సమాచారం, అవసరమైన సహాయం అందించేందుకు హోచిమిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే హొనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న నేపథ్యంలో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అంటే టోటల్గా వియత్నాంకి ఒక పర్యాటక ప్రదేశంగా వీళ్ళందరూ ఒక మొబైల్ షాప్కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వెళ్ళారా, లేదంటే ఏదైనా ఇది అనుకోని ట్రిప్లో అందరూ కలిసారా? రవి, ఈ రోజు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే శోక సముద్రంలో మినిగిపోయేటటువంటి వార్త అయితే మనకు అందుతుంది. దాదాపుగా ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ అయినటువంటి లావాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, అంటే దాదాపుగా 250 మంది డిస్ట్రిబ్యూటర్లని కూడా వీరందరినీ కూడా వీరికి వియత్నాం ఒక పర్యటనకు అయితే కంపెనీ తీసుకెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న వార్త. ముఖ్యంగా ఏదైతే కొన్ని టార్గెట్స్ అచీవ్ అవ్వటం కానీ, ఆ కంపెనీ విధించినటువంటి ఏదైతే వాళ్ళకి సేల్ ప్రోడక్ట్ పెంచడంలో కానీ ఈ యొక్క డీలర్స్ బాగా విశేష కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా ఒక ఫారెన్ ట్రిప్ అయితే ప్రతి సంవత్సరం అయితే కంపెనీలు తీసుకెళ్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ కంపెనీ అయితే దాదాపుగా డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా వారిని వియత్నాం పర్యటనకు అయితే తీసుకెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ముఖ్యంగా 250 మంది వరకు ఈ యొక్క ట్రిప్ లో అయితే ఉన్నారు. దీనిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 45 మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ యొక్క వియత్నాం పర్యటనకు అయితే వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ రోజు అంటే కాసేపటి క్రితమే ఫ్యూ క్వాక్ దీవి అనేటువంటి ఏదైతే చాలా ఆకర్షణీయంగా ఉండేటటువంటి దీవి, చాలా ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించేటటువంటి ఈ దీవిలో అయితే దాదాపుగా ఒక బోట్ లో ఏదైతే ఈ హలాంగ్ బేలో టూరిస్ట్ బోట్ అనమాట అది. ఈ బోట్ లో దాదాపుగా 32 మంది అయితే ఒక్కసారిగా బోట్ లో ప్రయాణించిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా అక్కడ సంభవించినటువంటి వీధురు గాలులు కానీ ఆ సంభవించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బోటు తిరగబడిపోవడంతో 19 మంది నదిలో గల్లంత అయిపోయినట్లయితే అధికారికంగా మనకు అర్థమవుతుంది. దీంట్లో అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వారే ఎక్కువగా ఉన్నారు అంటూ కూడా మనకు అందుతున్న వార్తలు అయితే ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో కడప జిల్లా బద్వేలుకు చెందినటువంటి శివ మొబైల్ అనేటువంటి యజమాని ఎవరైతే శ్రీధర్ ఉన్నారో ఆ శ్రీధర్ కూడా మరణించినట్లయితే అధికారికంగా ఇప్పటికే అందుతున్న వార్త అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా ఇప్పటికే కూడా శోక సముద్రంలో మునిగిపోయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది మన తెలుగువారు మరణించారా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన వాకప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ బోట్ లో ఎక్కాల్సిన దానికన్నా కూడా ఎక్కువ మంది ఉన్నారు అంటూ కూడా అందుతున్న సమాచారం. దాంతో పాటు ఈ బోట్ లో ఉన్నవారు లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా,
అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా అధికారులు అయితే ఇప్పటికే వాకప్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పటికే హోచింగ్ మిన్ అనే సిటీలో ఇప్పటికే మన భారత రాయబారి కార్యాలయం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ఆ కుటుంబ సభ్యులకు అన్ని సమాచారం ఏర్పాటు చేసి అదే విధంగా మృతుల కుటుంబాలకు సంబంధించిన కూడా అన్ని ఎప్పటికప్పుడు కూడా సమాచారం సేకరిస్తూ ఎవరైతే మునిగిపోయారో వారందరికీ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది రవి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒకవైపు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వాలు ఎవరైనా ఇప్పటి వరకు అక్కడ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారా? తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే ఈ యొక్క విషయం పైన ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టూరిస్ట్ కి వియత్నాం కి ఎవరైతే వెళ్ళారో వారి ఎవరెవరు వెళ్ళారనే విషయాలపైన పూర్తి వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైతే వియత్నాం ప్రభుత్వంతో సంప్రదింపులు అయితే చేస్తున్నట్లుంది. ప్రస్తుతానికైతే అక్కడ మరణించిన వాళ్ళ బోటు ప్రమాదంలో మరణించిన వాళ్ళలో శ్రీధర్ని ఒక్కరిని ఐడెంటిఫై చేయడంతో పాటు ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళే ఉండటం వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటనే ఐడెంటిఫికేషన్ అయితే మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మొత్తం పూర్తి వివరాలు అయితే అందేటట్లయితే కూడా ఆ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇది తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీరి విషయాలు పూర్తిగా కూడా సమాచారం సేకరించి వీరి కుటుంబాలకు అండగా నిలవటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనకి అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ. వియత్నాం బోటు ప్రమాదానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఘటన సమయంలో మొత్తం 3 బోట్లు ప్రయాణిస్తున్నాయని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో సహాయక చర్యల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్టు వారు తెలిపారు. ప్రస్తుతం 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గురైన బోటు సామర్థ్యం 24 మందికి అయినప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రయాణికులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని తెలుస్తోంది.